హాయ్ అండి. నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్‌కి స్వాగతం అండి. ఇదిగోండి ఇక్కడ చూడండి పచ్చిమిర్చి ఎంత చక్కగా కాస్తుందో. పచ్చిమిర్చి మొక్కలు గుంటూరు వెరైటీ అండి. అంటే గుంటూరు మిర్చికి ఫేమస్ కదా! కారం బావుంటదని. వాటిలి పక్కనే గుంటూరు మిర్చితో పోటీ పడేలాగా అస్సాం భూత్ జోలోకియా అండి. సూర్యముఖి కాయల్లాగా ఎలా ఉన్నాయో పైకి. భూత్ జోలోకియా అంటారు. భూత్ జోలోకియా కాయలు ఇలా ఉంటాయండి. మొత్తం ప్రపంచం మొత్తానికి ఘాటైన పచ్చిమిర్చి అన్నమాట. దీన్ని ఘోస్ట్ పెప్పర్ అని కూడా అంటారు. కొన్ని కాయలు నేను గ్రూప్‌లో ఇచ్చానండి. అంటే విత్తనాలు డెవలప్ చేసుకుంటారు. వాళ్ళు కూడా ఇంట్లో పెంచుకుంటారు అన్నట్టుగా కొన్ని కాయలు నేను గ్రూప్‌లో ఫ్రెండ్స్‌కి ఇవ్వడం జరిగింది. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్‌కి ఇవ్వడం కోసం ఈ విత్తనాలన్నీ సేవ్ చేస్తున్నానండి. త్వరలోనే నేను ఎప్పుడు ఇస్తాను, ఏంటి, ఏం మొక్కలు, ఏ విత్తనాలు ఇస్తానన్నది నేను గ్రూప్‌లో మన ఈ ఛానల్‌లో షేర్ చేస్తాను. షేర్ చేసినప్పుడు మీరు నా మెయిల్ ఐడీకి మెసేజెస్ పెడితేనండి ఆ విత్తనాలు ఇవి పంపడం జరుగుతుంది. నేను విత్తనాలు ఏమేమి పంపిస్తాను ఏంటన్నది మీకు అప్పుడు నేను చూపిస్తానండి. ఇదిగోండి ఈ భూత్ జోలోకియా ఈ మొక్క ఇలా ఉంటుంది. చాలా సులువుగా మనం పచ్చిమిర్చిలాగా పెంచేసుకోవచ్చు. ఎటువంటి చీడపీడలు కూడా వాటిలాగానండి వైరస్ ప్రాబ్లంలు అవి ఇవి వస్తూ ఉంటాయి. మనం ఏవో ఒకటి స్ప్రే చేసుకుంటూ ఉంటే కంట్రోల్ అవుతాయండి. ఇదిగో మళ్ళీ ఇలా చక్కగా పూత పిందె ఇవన్నీ వస్తాయి. కాబట్టి చాలా సులువుగా పెంచుకోవచ్చు. మన గార్డెన్‌లో ఒక స్పెషల్ మొక్క కూడా ఉంటున్నట్టు ఉంటుంది కదండీ! భూత్ జోలోకియా చెట్టు విత్తనాలన్నీ కూడా తీసి ఉంచుతున్నానండి మీ అందరికీ షేర్ చేయడం కోసం. ఇవ్వండి కాయలు భూత్ జోలోకియా పళ్ళు ఇలా ఉంటాయి కాయలు. ఈ భూత్ జోలోకియా విత్తనాలతో పాటు ఇవి సూర్యముఖి విత్తనాలండి. కలర్‌లో ఉంటుంది. పండాక కొంచెం చూడండి రెడ్డిష్‌గా చాక్లెట్ కలర్‌లో ఆ మొక్క కూడా చూసేందుకు ఎంత బావుందో. నేను గమనించింది ఏంటంటే మామూలు పచ్చిమిర్చి కంటేనండి ఈ సూర్యముఖి వెరైటీ పచ్చిమిర్చికి చీడపీడలు తక్కువ వస్తున్నాయండి. అలాగే కారం కూడా చక్కగా ఉంటుంది. కాబట్టి మనకి ఇంట్లో వాడకానికి ఇటువంటి మొక్కలు కూడా పెంచుకుంటే బావుంటుందేమో అనిపిస్తుందన్నమాట నాకు. అందుకని ఈ విత్తనాలు అవి కొయ్యకుండానండి ఉంచాను. ఉంచి నేను చెప్పాను కదండీ! మొక్కలు విత్తనాలు ఇవన్నీ అంటే ఈ కాయగూరల విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు కొన్ని నా ఛానల్ చూసే సబ్స్క్రైబర్స్‌కి ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. నేను ఇచ్చే ముందండి నేను వీడియో షూట్ చేసి పెడతాను. చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో. ఎక్కడ మీకు చీడ-పీడ కనపడట్లా. ఇటువంటి వెరైటీస్ పెంచుకున్నాం అనుకోండి మనకి శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది కదా! అందుకని ఈ నలుపు రంగు అంటే పచ్చికాయలు మనకి డార్క్ కలర్‌లో ఉండండి నల్లగా కనిపిస్తాయి అన్నమాట. ఇగో చూడండి. పండిన కాయలు కొంచెం రెడ్డిష్‌గా చాక్లెట్ కలర్‌లోనే ఉంటాయి. ఈ సూర్యముఖి విత్తనాలు కూడా నేను షేర్ చేస్తానండి. వాటితో పాటు ఈ వైజయంతిమాల మొక్క విత్తనాలు కూడా ఇస్తానండి. ఇలాగా 1 బై 1 విత్తనాలన్నీ రెడీ చేస్తున్నానండి. విత్తనాలన్నీ రెడీ అయ్యాక నేను వీడియో పోస్ట్ చేస్తానండి. సర్వే జనా సుఖినో భవంతు.